వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనము సూర్యాపేట జిల్లాలో ఉన్నాము. ఇక్కడ రైతు సంఘం సంబంధించిన రైతు నాయకుడు ఉన్నాడు, సురేష్ యాదవ్ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ పంట పొలాలు ఎందుకు ఎండవలసి వచ్చింది, వాటి పరిస్థితి ఏంటి అంటే పుష్కలంగా నీళ్లు ఉన్నా కానీ ఇక్కడ ఇయ్యకపోవడానికి ప్రధానంగా కొంతమంది కొన్ని ఏరియాలల్లో ఈ రైతుల పట్ల కక్ష ఎందుకు ఈ ప్రభుత్వం అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు నమస్కారం. నమస్తే అన్న. బాగున్నారా? ఏం బాగుంటాం అన్న, ఏం బాగుంటాం. ఎందుకన్నా? అరే గడిచిన 14 నెలల కాలంలో ఏమొచ్చిందని బాగుంటాం, ఎందుకని బాగుండాలి. రైతు బంధు వచ్చిందా మాకేమన్నా, రుణమాఫీ అయిందా నాకేమన్నా, కాలం నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ ఏమైనా చక్కగా వస్తుందా, ఏం లేదు. నేనేమంటున్నా అంటే వాస్తవానికి దూరంగా ఉంది ప్రభుత్వ ప్రచారం. రేజింగ్ కాదు, లూజింగ్ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్ఫ్యూజన్ ఉండు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. రైతులు గోస తెలియదు, రైతులు బాధ తెలియదు. మీకు కనపడుతుంది అంతా. ఇంకొక 20 రోజులు 4 రోజులు నీళ్ళు ఇస్తే చేతికి వచ్చే పంట గొర్రెలు మేపుతుర్రు, గొడ్ల పాలవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీస అవగాహన లేదు. రాష్ట్ర వ్యవసాయ మినిస్టర్ ఇంతవరకు మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు నీళ్ళు ఇచ్చే ఆలోచన లేదు. మాట్లాడితే కేసీఆర్ తిడతారు, మాట్లాడితే ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారిని తిడతారు. ఒకటి ఉమ్మడి నల్గొండ జిల్లా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఉన్నదన్నమాట. బిఎన్ రెడ్డికి ఓటేస్తే గోదావరి జలాలు తీసుకొస్తానని గోడల మీద రాశారు. తర్వాతకి దాని తర్వాత ఇందిరమ్మకి ఓటేస్తే గోదావరి జలాలు వస్తాను. దాని తర్వాత చంద్రనాయుడికి ఓటేస్తే గోదావరి జలాలు వస్తాయి. రాజశేఖర రెడ్డి పీరియడ్లో జలయజ్ఞం పేరు పెట్టి ధనయజ్ఞం మార్చి కాలువలు తీసిరు, ఎస్ఆర్ఎస్పి కాలువ. దాని ముఖం లేదు, మూతి లేదు, ఎటు నీళ్ళు వచ్చేది తెలియదు. గ్రావిటీకి ప్రకారం కాలువలు తీయలేదు, వదిలేసిపోయారు. అంటే నేనేమంటున్నానంటే నా ఆలోచన ఏంటంటే, గత కేసీఆర్ గారిని ఇంతమందిని అడిగి దేహి అని మాట్లాడినా ఓట్లు వేయించుకొని అధికారం కోసం ఉరుకులు పెట్టిరు తప్పితే, కేసీఆర్ గారికి ఒక్కసారి ఓటేస్తే తుంగతుర్తి గోదావరి జలాలు వచ్చినాయి. కేసీఆర్ గారికి ఒకసారి ఓటేస్తే లాస్ట్ చిట్ట చివరి ప్రాంతమైన హుజూర్నగర్ దాకా నీళ్లు పోయినాయి. కేసీఆర్కి ఓటేస్తే రాష్ట్ర సస్యమలైంది. కేసీఆర్కి ఓటేస్తే రైతు బంధు వచ్చింది. కేసీఆర్కి ఓటేస్తే రైతు బీమా వచ్చింది. కేసీఆర్ ఓటేస్తే కాలం నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. కష్టకాలంలో రైతాంగాన్ని కేసీఆర్ రాజును చేసిండు. కానీ కేసీఆర్ ఒకసారి ఓటు వేయకపోతే ఎంత పరిస్థితి వచ్చిందని ఆలోచించుకో. అంటే ఇప్పుడు ఇక్కడనే 20-25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎస్ఆర్పిసికి సంబంధించిన ఇక్కడ కెనాల్ ఉన్నది, ఇక్కడ గేట్లు ఉన్నాయి. సో మరి ఇక్కడ ఇంత దగ్గర ఉన్న గతంలోని 9 సంవత్సరాల లేని కరువు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంత కరువు రావాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ ఇక్కడ కృష్ణకు సంబంధించిన కృష్ణ జలాలు కూడా దగ్గరనే ఉన్నాయి కదా. ఓన్లీ కేవలం మీ మండలి పైనే ఇంత కక్ష సాధింపుకు ప్రధాన కారణాలు ఏంటి? మాది పక్కన తుంగతుర్తి నియోజకవర్గం. మాకు ఆనుకొని సూర్యాపేట ఉంటుంది. మేము పొద్దున్నైతే అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటాం. పొద్దున్నైతే మాకు ఇక్కడ రావాలా, మా కాంచే నీళ్ళు వస్తాయి అనమాట. వడ్డించేవాడు మనోడైతే ఇంకా చిటి చివరకు ఉన్నా కానీ వడ్డనలో మనకి అన్ని సంపూర్ణంగా దక్కుతాయి. ఇక్కడ వడ్డించేవాడు మనోడు కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాలువల్లో కంప చెట్లు మొలితే గాదరకిషోర్ గారు మాకు పక్కన పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ వస్తుంది. కొడకన్లాగా బయ్యన్నవాగు రిజర్వాయర్ ఉంటుంది. దాన్ని దాటినాగానే సూర్యాపేట జిల్లాలోకి ఎంట్రెన్స్ అవుతాయి గోదావరి జలాలు. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మొత్తం కలిపి 60 కిలోమీటర్ 70 కిలోమీటర్లు. ఒక 20 కిలోమీటర్ వరకు నీళ్ళు ఇచ్చి మిగతా వాళ్ళందరినీ ఎండబెడితే ఏం పద్ధతి ఇది? ఏం అవగాహన ఉంది? ఏం ఆలోచన ఉంది? కక్ష ఉండొచ్చు, మీకు బాధ ఉండొచ్చు. జగదీశ్వర్ రెడ్డి అంటే ఆయన మీకు మెండెడ్ అయ్యి కూర్చుండు కాబట్టి ఆయన తట్టుకోలేక నీ ఎండబెడితే మీకు పేరు వస్తుంది అనుకుంటారు. కానీ మిమ్మల్ని ఎదవలవుతారు తప్పితే జగదీశ్వర్ రెడ్డి గారిని మీరు ఏం చేయలేరు. ఉమ్మడి నల్గొండ జిల్లాని 3 జిల్లాలు చేసి 3 మెడికల్ కాలేజీలు పెట్టి 3 ఎస్పీ హాస్పిటల్ కట్టి ఈ సస్యశామనం చేసి మునుగోడు అనేది ఆ గోడే ఫ్లోరైడ్, ఆ ఫ్లోరైడ్ అనే బండ మీద ఉన్న మునుగోడిని బయటపడేసింది అక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు, స్థానిక ఉన్న మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు, కేసీఆర్ గారి హయాంలో అయింది. దాని తర్వాత ఇక్కడనే దామర్చెల్ల పవర్ ప్లాంట్ పెట్టి 20,000 మెగావాట్ల విద్యుత్ని 20,000 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసి ఇక్కడ రాష్ట్రంలోనే విద్యుత్ వెలుగు నింపిన విద్యుత్ శాఖ మంత్రి. ఈ సూర్యాపేట జిల్లాని సస్యశామనం చేసి, సూర్యాపేట జిల్లా అనేది కళ. ఆ సూర్యాపేట జిల్లాని సస్యశామనం చేసి రోడ్లు అన్ని తీరుగా అభివృద్ధి చేసి మీకు రాష్ట్రంలోనే ఇక్కడ మెడికల్ కాలేజ్ అనేది ముందర పూర్తయింది. ఇన్ని చేసిన ఆయన ఓడగొడదాం అంటే రాష్ట్రంలో అందరూ పోయారు, గవర్నమెంటే పోయింది. జగదీశ్వర్ రెడ్డి గెలిచినని తట్టుకోలేక రాక్షసానందం పొందాలని ఎండబెడితే మమ్మల్ని దేహి అని పిలుచుకొని అడుక్కుంటారు అనుకుంటారు. ప్రాణం వరణ పోగొడతా కానీ ఎవరు రైతు అనేవారు కాళ్ళ మీద పడ్డు దేహి అని. నిన్నగాక మొన్న ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు దుఃఖం పెట్టుకురు. ఇదే ప్రాంతంలో ఇక్కడికి వచ్చి మీ దండం పెడుతున్నా, రాజకీయాలు పక్క పెట్టి నీళ్ళు ఏనన్నాను. నేను ఒకటి చెప్తున్నా, ఇంతమందికి బిఎన్ కాంచి చంద్రనాయుడు రాజశేఖర్ దాకా అడిగినా కాలు మొక్కినా నీళ్ళు ఇవ్వకపోతే కేసీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి ఇక్కడికి. నీళ్ళు చూస్తే సంతోషపడి సెల్ఫీలు దిగి
ఆ కాలువలలో ఈత కొట్టే ఎమ్మెల్యేలు మంత్రులు మా వాళ్ళు. ఆ నీళ్లు చూసి నీళ్ళ కోసం తాపత్రపడారు ఎమ్మెల్యేలు, కేసీఆర్ శిష్యులు వాళ్ళు. నీళ్లు రాకపోతే జనం దుఃఖంని మా దుఃఖం అని దుఃఖపడే వాళ్ళు కూడా జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే ఉంటారు. అంటే వాళ్ళకి జనం గోస తెలుసు, జనం బాధ తెలుసు కాబట్టి వాళ్ళు దుఃఖపడతారు. ఆ దుఃఖాన్ని చూడడానికి ముందర ఉంటారు. సురేష్ గారు, మీరు చెప్పింది వాస్తవమే. ఇక్కడ నేను గత 2-3 ఏళ్ల కింద నేను ఇక్కడ ఈ ప్రాంతానికి ఒకసారి వచ్చాను. నేను ఇక్కడ చూస్తుంటే, నేను కార్లో వచ్చినప్పుడు చూస్తుంటే సస్యశ్యామలంగా పంట పొలాలతోని ఇట్లా ఎంత ఆనందం అనిపించింది అంటే నాకు ఇక్కడ వచ్చినప్పుడు, మీలాంటి వాళ్ళకి గెలవనికి వచ్చినప్పుడు. ఈరోజు కూడా మళ్ళీ 3 ఏళ్ల తర్వాత నేను ఇక్కడ వచ్చిన. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో 15 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి అని చెప్పేసి చూద్దామని వచ్చిన. ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా అవుతుందని నేను అనుకోలేదు. ఇంత ఘోరంగా కావడానికి అంటే రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి ఇక్కడ ప్రజలు గుర్తొస్తలేరా, లేకుంటే కావాలనే ఇక్కడ ఎవరి గురించి, మరి ఎవరిని ఇక్కడ పెద్దతనం చేయించాలని చెప్పేసి ఈ పన్నాగం ఇక్కడ ప్రభుత్వం పట్టుకుంది. ఈ ప్యాడీ ఒక సన్నొడ్లు, ఈ రేవంత్ రెడ్డి అనే ఇసునూరు దొన పెట్టేమంటే పెట్టాం, వడ్లు పెట్టమన్నప్పుడు పెట్టినాం. బోనస్ ఇస్తా అనుకున్నాం, నీళ్ళు ఇస్తాం అనుకున్నాం, కరెంట్ ఇస్తాం అనుకున్నాం, పెట్టుబడి సాయం చేస్తాం అనుకున్నాను. ప్రతిసారి తడిబట్ట పెట్టి గొంతు కోయడం తప్పితే, జనాల్ని రైతులు నాగం చేయడం తప్పితే నువ్వేం చేసినావు? మేము కోరుకునేది ఏంటంటే, నీ గవర్నమెంట్ వచ్చినాక రైతు బంధుని 10,000 భరోసా అన్నావు. బిచ్చం వేస్తున్నావు. ఆ సన్నాసి 10,000 ఎందుకు కావాలి, 2 పంటలకి 3 పంటలకి అన్నాడు. మరి ఇచ్చినోడు సన్నాసా, ఇయ్యనోడు సన్నాసా? 10,000 ఇచ్చిన ఆయన సన్నాస అంటారు కేసీఆర్ని. ఇయ్యనోడిని ఏమనాలా? ఇయ్యనోడిని సన్నాస అంటారా, ఇచ్చినోడిని సన్నాస అని మీరే చెప్పుకోవాలి. కేసీఆర్ అంటే ఆయన పెట్టి చంపుతారని అంటారు. ఏ రకంగా పెడతారు? రైతు బంధు అనేది ఎవరు ప్రపంచంలో ఎక్కడలేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఆయన మొదట స్టార్ట్ చేసిండు. తర్వాత ఇక కాలం నీళ్ళు ఇచ్చిండు. వద్దన్న ఉపికొస్తున్నాయి, జమ్మి పుడుతున్నాయి, సార్ ఊట పడుతున్నాయి, వద్దు సార్ నీళ్ళు వద్దు సార్, ఎండాకాలం కూడా మత్తడి దూకేదాకా నీళ్ళు ఇచ్చిండు. 24 గంటలకు కరెంట్ రైతుకి ఏ ప్రభుత్వాలు, ఏ రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రభుత్వాలు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఒక రైతు ఆ కుటుంబం మరిస్తే 5 లక్షలతో ఆ కుటుంబాన్ని ఆదుకుండు. ఆయన పెట్టి చంపేది, ఈయన రైతు బంధు బంద్ చేసి కొట్టి చంపుతుండు. కాలం నీళ్ళు బంద్ చేసి వాళ్ళ గోస చెబుతాడు. రైతు బీమా కోసం, రైతు బంధు కోసం రోడ్డు మీద పడుతురు. రైతు రుణమాఫీ కాక రోడ్డు మీద పడుతురు. ఈయన కొట్టి చంపుతుండు, కేసీఆర్ పెట్టి చంపేది. అంటే ఇప్పుడు అట్లా సురేష్ గారు, అంటే ఈ ప్రభుత్వంలో కూడా ఒక్కొక్కటి అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రజలకు ఇస్తున్న 6 గ్యారంటీలలో ఇప్పుడు మేము పెట్టందే కూడా రైతు రుణమాఫీ అన్నాం. రైతు రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కేవలం తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మాకే దక్కుతుందని ముఖ్యమంత్రి అంటున్నాడు. మళ్ళీ రైతు భరోసా పైసలు కూడా, అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు భరోసా, ఇప్పుడు దాన్ని ఇప్పుడు రైతు భరోసా, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పైసలు, అవి కూడా మేము ఇప్పుడు ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఆయన ఏమీ లేదు. నేను ఏంటంటే కేసీఆర్ అన్న వాళ్ళు జరిపిస్తాను క్రమంలో కేసీఆర్ పెట్టి చంపేది, ఈయనేమో పెట్టకోకుండా కడుపు మార్చి చంపుతుందని చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మీకు ఎండిపోతున్న పొలాలకి కానీ ఈ కారణం కానీ 3 ఏళ్ల క్రితం ఉన్నదానికి ఇప్పుడున్న దానికి కారణం ఏదైనా ఉందంటే కేసీఆర్ గారి మీద కోపం, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పిన వీళ్ళ శాతగాంతనాన్ని దాన్ని చెప్పాలి కాబట్టి కాళేశ్వరం కూలిపోయిందంటే నీళ్ళు రావట్లేదని చెప్పాలి తప్పితే మేము ఇస్తాం కట్కనొక్కితే నీళ్ళు వస్తాయని విద్య ఆడ తయారు చేసి కేసీఆర్కే పేరు పోతుంది అనే ఉద్దేశం తప్పితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు. చాతగాని ప్రభుత్వం, చేతలేని ప్రభుత్వం అస్తం చేస్తే మన జీవితాలు అస్తవ్యస్తం అవుతాయని నిరూపించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న. అంటే 60 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశాన్ని పాలించింది, మన రాష్ట్రాన్ని కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పాలించింది. అప్పుడు ఉన్నట్లనే అనిపిస్తుందా ఇప్పుడు, లేకుంటే ఏమన్నా చేంజ్ అయిందా? అంటే ఆ మధ్యలో కేసీఆర్ గవర్నమెంట్లో బాగుండే అని చెప్పేసి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు మీరు అన్నట్లనే నిజంగానే కూలిపోయిందా, లేకుంటే ప్రజలను కావాలనే ప్రభుత్వ పెద్దలు, అధికారులు తప్పుతో పట్టిస్తున్నారు? ఆంధ్రోళ్ళు అన్న నిధులు దోసుకపోయారు, ఉద్యోగాలు దోసుకపోయారు, మనకు వచ్చే నీళ్ళు దోసుకపోయారు. కానీ ప్రాంతం అవతల తప్పు చేస్తే ప్రాంతం అవతల తరిమి కొట్టాలా, ప్రాంతం వాళ్ళు చెప్తే ప్రాంతంలో లోపల పాత్ర వేయాలని కాళోజీ గారు చెప్పారు. ఈ ద్రోహి అలాంటి వాడు, ఈయన పాత్ర వేయాల్సిన తరుణం వచ్చింది. ఎందుకంటే మన కాడున్న నీళ్ళని, మన కాడున్న సస్యశ్యామలంగా ఉన్న నీళ్ళని నీళ్ళు వేయకోకుండా ప్యాడీ వ్యవస్థలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు నేను ఈ గడిచిన కాలంలో, ఈ సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతు కూడా గల్లా వేసుకొని నేను ఇది పండించినా, నువ్వు నాకు బోనస్ ఇచ్చినావు, ఇది పెట్టుబడి సాయం చేసినావు అని ఏ రైతైనా ఉండా? ఈ రాష్ట్రంలో 498 మంది రైతులు అధికారికంగా చనిపోయారు. ఒక్కొక్కరు 7-8 మంది చచ్చిపోతుంటే ఆత్మహత్య చేసుకోవడం చరణం తప్పితే దేహి అని ముఖ్యమంత్రి కాడికి పోవట్లేదు. ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. SRSPలో నీళ్ళు ఉన్నాయని అంటారు, అవన్నీ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు కాళేశ్వరంలో
10 లక్షల క్యూసెక్ల నీళ్ళు మనం మేము పోయినప్పుడు కూలిపోయింది అన్నప్పుడు అంత 10 లక్షల క్యూసెక్లు కూడా కిందికి పోతున్నప్పుడు నీళ్లు 980 ఫీట్లకు రాగానే ఆటోమేటిక్గా గ్రావిటీ ప్రకారం పంపు చాలు చేసుకోవచ్చు, గేట్లు బంద్ చేయకుండా. గేట్లు ఆన్ చేస్తే కేసీఆర్ పేరు వస్తుంది. నేనేమంటున్నానంటే గత 10 సంవత్సరాల కాలంలో 8 సంవత్సరాలు కాలువ వచ్చింది. కాలువ వచ్చిన ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలం పూట మత్తడి దుంకిన ఇంత టెంపరీ కూడా లేకుండా చల్లగా కూల్గా ఉండేది, ప్రశాంతంగా ఉండేది. రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయం మీద అవగాహన లేదు. మాట్లాడితే వాళ్ళ తాత పోలీస్ పార్టీలు, మా నాయన పోలీస్ పార్టీలు, నేను కూడా పోలీస్ పార్టీలు కాదంటే ఎత్తు సరిపోను కాబట్టి హోంమంత్రి తీసుకుండు. ఇప్పుడు ఎక్కువ తక్కువ మీలాంటి మాలాంటి మాట్లాడితే లోపల వేసి దిగుతా అని మాట్లాడితే తప్పితే ఆ దూషణలు మా బూతులు తప్పితే రోత మాటలు తప్పితే ఆయన లెక్క మేము కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే అట్లాగా సురేష్ గారు, ఆయన నాకు వ్యవసాయం ఉంది, 100 ఎకరాల పాలు నాకు వచ్చింది పంపకంలా అని చెప్పేసి అంటాడు. ఆయనకు వ్యవసాయం తెలియదు, వ్యవసాయం చేసినప్పుడు తెలియడం అనడం ధర్మమేనా? ధర్మమే అండి. అరే నేను పేదోడిని, నేను పాలమూరు బిడ్డని, నేను ఇప్పుడు ఉపాసం పండినా, నేను మధ్యతరగతి బిడ్డని ఒకసారి చెప్తాడు. నేను నాకు 100 ఎకరాలు వచ్చింది అంటాడు. నా 7 అన్నదమ్ములు అంటాడు, 4 అన్నదమ్ములు దోసుకుంటా అంటాడు, నా అల్లుడు కోసం దోసుకుంటా అంటాడు. ఏది నమ్మాలి రాష్ట్ర ముఖ్యమంత్రి? ఒకసారి గుమ్మ మేస్తారు అంటాడు, నేను లంగని అంటాడు, ఒకసారి దొంగని అంటాడు, నేను పటపదం ఇటపదం దొంగ దొంగని అంటాడు. ఇప్పుడు ఏం నమ్మాలి? మీకు జనం అనేది నీకు 5 సంవత్సరాలు రిఫరెండంగా నీకు ఇచ్చిర్రు. కేసీఆర్ కంటే గొప్ప చేయపిన పర్లేదు, కేసీఆర్ లాగా చేయపిన పర్లేదు, నువ్వు ఏదో ఒకటి చేయరా అని అంటారు. ఏం చేయలేకపోతే ఇంకేం చేస్తాం? ఏ చాద అయింది? నేను చైన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. కాలువ నీళ్ళు ఇస్తే చెరువులు నిండుతాయి, చెరువులు నిండితే చేప పిల్లలు వేయాలి, చెరువులు నిండి నీళ్లు మత్తడికి పొలాల్లోకి వస్తే పొలాలకి పెట్టుబడి సాయం చేయాలి. పెట్టుబడి సాయం చేస్తే మళ్ళీ అటు యూరియా బత్తాలు తెచ్చుకుంటే పంట పండిస్తుంది. పంట పండించుకుంటే గడ సన్నోట్లు ఏమని చెప్పి సన్నోట్లకి 500 బోనస్ ఇవ్వాలి. ఈ అంత ఎవడు కొంటాడు? ఎంత వద్దు, నీళ్ళు బంద్ చేస్తే అన్ని మంది అవుతాయి. అంటే సింపుల్ లాజిక్. మీకు ఇప్పుడు నీళ్ళు అనేది ప్రధాన వనరు. అది దానికి అంటే తాగడానికైనా నీళ్ళే కావాలి, కామన్ భూమి ఉన్నోకైనా కావాలి, భూమి లేనుళ్ళకైనా కానీ నీళ్ళు అనేది కావాల్సిందే. ఇప్పుడు మీరు అన్నట్ల చేపల పెంపకం అంటే మత్స్యకారులకు కూడా ప్రధానంగా అది ఉపాధి ఇచ్చేదే. సో మరి అలాంటిది బంద్ చేస్తే ఈ ప్రైచిక ఆనందం ఎవరి కోసం చేస్తున్నట్లు ఈ ముఖ్యమంత్రి ఇక్కడ ఈ రాష్ట్రంలో? మరి ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించి అంటే ఈ మండలికి సంబంధించి పెరపాడ మండలికి సంబంధించి ఎవరి గురించి మరి ఇంత తాపరం ఆయన పడవలసిన అవసరం ఏమో? ఇది పెన్పాడు సమస్య కాదు, ఒక సూర్యాపేట జిల్లా సమస్య కాదు, ఒక ప్రాంతం సమస్య కాదు. ఇది యావత్తు తెలంగాణ ప్రజల రైతాంగ సమస్య. అంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో పచ్చగుంది, ఇంకో ప్రాంతంలో బాగలేదు అని కాదు. ఇప్పుడు పెన్పాడుకు వచ్చింది, తుంగతుర్తికి రాబోతుంది ఇంకో 10 రోజులలో. తుంగతుర్తికి వచ్చింది, ఇప్పుడు పాలకుర్తిలో ఎండిపోతున్నాయి. పాలకుర్తికి వస్తుంది, పాలకుర్తి పైన పొంగనే మిడ్ మానేర్ లోయన్ మానేర్ కింద ఉన్నాయి. ఇదంతా చైన్ సిస్టమ్ లెక్క పోతుంది. ఎందుకంటే ఒక కాడ అయిపోయినది స్ప్రెడ్ అయితేనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. రైతులను ఎండబెట్టే క్రమంలోనే వీళ్ళు ఫిక్స్ అయిపోయిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయ్యి తప్పితే పని యాక్షన్ లేదు వీళ్ళకి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉంటుందండి అవగాహన? ముఖ్యమంత్రి అయితే అవగాహన ఉండాలా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా చేసిండా? ఒక జెడ్పీటీ చేసిండు, ఒక ఎమ్మెల్సీ చేసిండు. 10 సంవత్సరాలు ఉన్న 14 సంవత్సరాల పాటు ప్రతిపక్షంగా ఉండు. ఇప్పుడు రివ్యూ మీటింగ్ పోయిందా? రివ్యూ మీటింగ్ పోయి వాడిని తిట్టి అరే నా కొడక ఈ కొడక ఆ కొడక అని తిట్టి వెళ్ళొచ్చేది. ఆడ కూర్చుంటే సమస్య లేనిది, కాలవలేంది, చిత్తశుద్ధితో ఒక మంత్రి శాఖ చేయని ఆయన ముఖ్యమంత్రి అయితే ఏ మంత్రి? ఇప్పుడు ఈయనకంటే అందరూ మంత్రులు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్, ఈయన మాట ఏంటాడా? కోమారెడ్డి ఈయన మాట వింటాడా? ఆయన ముఖ్యమంత్రి, ఆయన మాట వింటాడా? తుమ్మల నాగేశ్వరరావు దగ్గర 7 సార్లు గెలిచిండు, ఆయన మాట ఈయన మాట వింటాడా? ఎవడి మాట ఈయన మాట ఎవడు వింటాడు? అంటే మరి ఇప్పుడు రైతులకు ఇంత గోస తీయవలసిన అవసరం ఏముంది? ప్రధానంగా పెద్ద పెద్ద డ్యాములు ఉన్నాయి తెలంగాణలో. అక్కడ ఎస్ఆర్పిసే కావచ్చు, సింగూరు జలాలే కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, అగో అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం కావచ్చు. ఇంత ఉండంగా ఇంత గడ్డి ఎండిపోవడం ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం, పొట్టకొచ్చిన పంట కూడా నాశనం అయిపోయి ఇక్కడ పశువులు, గోదలు, మళ్ళా బర్రెలు, గొర్రెలు, మేకలు మేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకు మరి ఇంత పాపం ఎందుకు ఒడిగడుతుంది ప్రభుత్వం? తెలంగాణ అంటేనే కేసీఆర్, తెలంగాణ తెచ్చిందంటే కేసీఆర్. నీళ్ళు వస్తే కేసీఆర్ నీళ్ళు వచ్చినట్టు, పెట్టుబడి వస్తే కేసీఆర్ పైసలు వచ్చినట్టు, పింఛన్ వస్తే కేసీఆర్ పింఛన్ వచ్చిందంటారు, పిల్లగాళ్ళు పుడితే కేసీఆర్ కిట్ వచ్చిందంటారు. ఒకవేళ ఎవరైనా కుటుంబాలు ఆ కారణంగా మరణిస్తే రైతు బీమా కేసీఆర్ పైసలు వచ్చినట్టు, ఆడపిల్ల పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి వచ్చిందంటారు. యా చదువుకున్నాంటే కేసీఆర్ తాత గురుకుల పాఠశాల చదువుకున్నాడు. అన్ని కేసీఆర్ అని ఆనవాళ్ళు ఉన్నప్పుడు ఈ జరిపేయాలంటే ఇవన్నీ బంద్ చేస్తేనే కదా జరిపేసేది. మీరు ఆ లాజిక్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు. పెట్టుబడి సాయం చేయకపోతే కేసీఆర్ ఆనవాళ్ళు జరిపోతాయి. గొర్రెలు గొర్రెలు ఇవ్వకపోతే కేసీఆర్ గొర్రెలు ఇవ్వలేదు, షాపిల్లలు పోతే కేసీఆర్ షాపిల్లలు ఇచ్చిండు. అయ్యే తప్పితే ఏదైనా నీ ఒక్కటి ఉపయోగపడి ఈ 14 నెలల కాలంలో ఈ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త నాకు రోజు చెప్తారు, అన్న 10 ఏళ్ల పాటు వచ్చే 15 ఏళ్ల పాటు మీరే అధికారంలో ఉంటారు. 14 నెలల కాలం అయింది, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదు, 3 ఏళ్లలో ఈ ప్రభుత్వం మునిగిపోయింది, తర్వాత మీరే వస్తారు. మేము ఖచ్చితంగా మీ ఏమాట ఉంటాం అన్న, మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దని అని చెప్తారు. మేము ఎందుకు ఇబ్బంది పెడతాం రా ఆయన అని అంటే, అన్న మేము మీకే సపోర్ట్ చేస్తామన్నా, వద్దన్న మీ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేమన్నా, మండలానికి ఊరికి ఒక ఎమ్మెల్యే, మండలానికి ఒక మంత్రి, రాష్ట్ర జిల్లా
నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి. ఇంత రాజ్యాధికారం వెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరు గుర్తుపడుతున్నాడు? ముఖ్యమంత్రి ఎవరైనా గుర్తుపడుతున్నాడు? వాళ్ళ మంత్రులు గుర్తుపడుతున్నారు. జీవన్రెడ్డి ఎమ్మెల్సీ లేవట్లే. గౌరవం ఎక్కడ? వాళ్ళ మంత్రులు లేవట్లే. ఇప్పుడు ఈ 3 ఫీట్లకి గౌరవం లేదు. అందరూ 6 ఫీట్లు అడ్డంగా బలిసిన వాళ్ళు ఎప్పటి నుంచి తిష్టేసి కూర్చుని ఉండరు. దాచుకో అనే స్కీమ్ ఒక్కటి ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకే పథకం ఇంప్లిమెంట్ కాదు. పోనీ రైతులు కాబట్టి, నేను ఒక రైతును కాబట్టి చూసి దుఃఖపడతామో బాధపడతామో చూద్దామో అని ఇంత దూరం వచ్చినాం. కానీ ఇప్పుడు చూసినాక అర్థమవుతుంది ఇంత బాధపడాల్సిన అవసరం ఏంది. ఇప్పుడు ఇది దున్నడానికి 12,000 రూపాయలు అయితే ఎకరానికి. 12,000 రూపాయలు అయితే మాల్ మసాలా వేసుకుంటే ఒక్కొక్క బత్తాకి 1,400 రూపాయలకి దగ్గర 4,000 రూపాయలు అయితే అవి ఒక 20,000 రూపాయలు. నాటు వేసినందుకు ఎకరానికి 6,000 రూపాయలు. 2 ఎకరాలు వేసుకుంటే అందాజుగా 2 ఎకరాలు వేసుకుంటే ఒక 12,000 రూపాయలు. ఒక 2 ఎకరాలకి దగ్గర 50,000-60,000 రూపాయలు పెట్టుబడి అవుతుంటే గొర్రెలకి మేపితే ఎవరికి ఇస్తారండి? 3,000, 5,000, 3,000 ఇస్తారు. ఆ 3,000కి సంతృప్తి పడి గొర్రెలకాని ఇస్తారు. ఏం చేసుకోరు? ఈ గొల్లు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన గొల్లు కావు అంటున్నారు. ఇక్కడ పక్క నియోజకవర్గమైన కోదాడ నుంచి, హుజురాబాద్ నుంచి రావాల్సి వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. నేను ఒక యాదవ్ బిడ్డని. మా దాంట్లో ఒక వర్గాలు ఉంటాయి అనమాట, కమ్యూనిటీ. ఒక్కొక్కరు కొంతమంది గొర్రెలు కాస్తారు, కొంతమంది బర్రెలు పెంచుతారు. మా కాడ ఈ బెల్ట్ ఉంటుంది, మహబూబ్నగర్ బెల్ట్. అక్కడ ఏమంటారంటే వ్యాపారులు అందరూ గుంపులుగా సమూహంగా వస్తారు. వాళ్ళు ఇక్కడ నాట్లు కోసే టైంకి అక్కడి నుంచి గొర్రెలు బయలుదేరుతాయి అనమాట. గొర్రెలు బయలుదేరి మేపుకుంటూ బాటగానే వస్తారు అన్నమాట. సంచార జాతులు కూడా వాళ్ళ టైప్లోనే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ కాలం ఆ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరి పొలాలు కోసికాలు వస్తారు. నిన్న ఫోన్ చేసి, అన్న పొలాలు కోసిరంటగా, పొలాలు ఎండబెడుతున్నట్టుగా, మనకి 10 ఎకరాలు పట్టాలంటాం. అంత చులకన అయిపోయింది ఇక్కడ వ్యవసాయం, అంత ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర నుంచి కూడా నిన్నమన్నా ఒక 8 లారీలు దిగినాయి గొర్రెలు మేపుకుంటారు. అంటే వ్యవసాయం పండగ కావాలి కానీ దండగ కావద్దు. కేసీఆర్ ఏమో పండగ చేసిండు. కేసీఆర్ ఏమో రైతులు ఆయన స్వతహా రైతు కాబట్టి కేసీఆర్ రైతును చేయాలా, రైతును రాజుని చేయాలా, రైతుల్లో దేవుని చూడాలా, రైతు తెల్లంగా వేసుకొని తిరగాల, ఎవరిని చేయి చాపొద్దని ఆయన చూస్తే వీళ్ళేమో రైతులు చావాలా మాట్లాడితేనో కేసీఆర్ ఇప్పుడు ఏ అడిగిపోయినా సన్నాసి అని తిడుతున్నాయి. ఆయన 13 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, 2 సార్లు ఎంపీ. ఈ చారాన్ని నెత్తి మీద పెడితే ఎవడు గుర్తుకున్నాడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు గుర్తుపట్టరు. ఇది పడితే అది మాట్లాడుతుంది. నాకు రక్తం ఉడికిపోతుంది మాలాంటి వాళ్ళకి. అంటే ఓకే సురేష్ గారు, మీరు రైతు కాబట్టి అడగవలసి వస్తుంది. అంటే కొన్ని ఏరియాలలో పత్తి ప్రధాన పంట ఉంటుంది, కొన్ని ఏరియాలలో జొన్నలు, కందులు, సైజలు, కొన్ని ఏరియాలలో వరి పంట ప్రధానంగా ఉంటుంది. మరి ఇవన్నిటికీ ఈ ప్రభుత్వము బోనస్ ఇస్తామన్నది. కేవలము రైతు భరోసా పైసలే కాదు, బోనస్ కూడా ఇస్తామన్నారు. మళ్ళీ అందులో వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నాడు, రైతు భరోసా పైసలు అడుగుతలేరు, కేవలం బోనస్ పైసలు అడుగుతారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక రైతుగా మీరు చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పి కాలువలు తీసినాక, కాళేశ్వరం జలాలు తీసినాక ఇక్కడ పొలాలు సాగు ఎక్కువ పెరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఈ సూర్యాపేట జిల్లాలో ఎక్కువ పెరిగింది. ఇప్పుడు మీకు పక్క పోతే వరంగల్ అటు పోతేనే పసుపు వేస్తారు, నిజామాబాద్కి వెళ్ళి పసుపు వేస్తారు, వరంగల్ కేసముద్రం ఏరియాలో మిరప వేస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కటి. నిన్న కాక నేను మిర్చి మార్కెట్ పోయి ఇచ్చిన కేసముద్రం మైబాద్ దగ్గర పడిపోయింది, రేటు పడిపోయింది. పట్టించుకునేవాడు లేడు, రివ్యూ మీటింగ్ లేదు, ఎందుకు పడిపోయింది తెలియదు. లేకపోతే కోల్డ్ స్టోరేజ్ పెట్టిన మేము భరోసా ఇస్తాను లేదు. వ్యవసాయం అనేది పండగ చేయడం కానీ దండ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి ఏమన్నా బోనస్ ఇస్తాను, రైతు బంద్ వద్దని ఎగ్గొడదామని చూసిండు. ఎగ్గొట్టి బోనస్ బాగుందన్నారు. ఎవరికి ఇస్తావు బోనస్? ఎన్ని లారీలకి ఇచ్చినావు? 800 ఎకరాలకి ఇచ్చినావు? ఇప్పటిదాకా లేదు. ఫస్ట్ పోయిన లారీకి ఒక్కదానికి వచ్చింది. ఈ లోపల దళారులు అందరూ తిన్నారు, దళారులకు అమ్ముకోరు. ఈ ప్రభుత్వం మీద జనానికి నమ్మకం పోయింది. సచ్చినోడు పెళ్లికి వచ్చింది కట్నం అన్నట్టు ఎంతో కొంత తిని వాడు 15,000 12,000 ఇస్తానని తీసుకోవడానికి సిద్ధగుర్రు. 2 కార్లు పోయినాయి. వాడు ఇస్తాడా సస్తా అనుకోరు కానీ ఇంతగానం చేస్తాడు. ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నాయి గొర్రెలు చూడండి దగ్గర. ఇప్పుడు ఇక్కడ గొర్రెలు కావాలి. ఇక్కడ గొర్రెలు ఎర్ర గొర్రెలు ఉంటాయి అన్నమాట. తెల్ల గొర్రెలు అన్నీ కూడా మహబూబ్నగర్, పాలమూరుకి వెళ్ళి ఉంటాయి. ఆ గొర్రెలు ఇప్పుడు వాళ్ళు దింపుకున్నట్టుంది. ఇప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా దిగితే ఏమవుతుంది? ఎడారే అవుతుంది. ఓకే, ప్రధానంగా ఇక్కడ రెడ్డిల నల్గొండ జిల్లా అంటేనే రెడ్డిల జిల్లా అంటారు. ఈ రెడ్డిలు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు, చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు, మంత్రులు కూడా చాలామంది అవుతున్నారు. మరి పరిస్థితి ఏంది ఆ రెడ్డిలది? ఇక్కడ నేను ప్రాంతం మీద ప్రేమ ఉండాలి. ఈ ప్రాంతం మీద కొట్లాడి తెచ్చుకున్నప్పుడు వీళ్ళు లేరు, ఈ ఉద్యమంలో లేరు, ఉద్యమ ద్రోహులు వీళ్ళు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పూర్తిగా ఆలోచన ఏంటంటే ఏదైతే ఏంది నాకు అవుతుందా, నా ఇంట్లోకి అవుతుందా, నేనైతే మంత్రి పదవి అనుభవిస్తున్నా, నేను 6 ఫీట్లు ఉన్నా, నేను ఉన్న రోజులు ఉంటా, దోసుకుంటాను. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు దుఃఖం పెట్టుకోరు. ఆయనకి ఏం అవసరం అండి?
3 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే చేస్తున్నాడు కదా, ఆయనకి అధికారం లేదు కదా. కానీ నాకే ఓట్లు వేసిన నా ప్రజలు నా మీద కోపం ఉంటే నన్ను ఏమనండి, కానీ నీళ్ళు మాత్రం వదిలేదు. నేను దండం పెట్టి దుఃఖం పెట్టిండు. అదే నీళ్ళు చూసి సంతోషపడి సెల్ఫీలు దిగిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇదే కేసీఆర్ గారు ఇక్కడే పెనుపాడ కాడ ఆగి కాలువ కాడ నీళ్ళు చూసుకుండా రైతులతో మాట్లాడి సమూహంగా మాట్లాడి 4 ఏళ్ల క్రితం ఎలక్షన్ ప్రచారం కోసం వచ్చినప్పుడు సందర్భం మీరు వచ్చిన ఆ ప్రచారం అప్పుడు ఎలక్షన్ల కోసం వచ్చినప్పుడు జనాలు చూసి సంబరపడరు. అలాంటిది ఆ సంబరం ఎక్కడిది? పోయినసారి కూడా ఇదే టైంలో కేసీఆర్ గారు ఎండిపోయిన పొలాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అటు వరంగల్ నుంచి జనగాం నుంచి మొదలు పెడితే సూర్యాపేట ఇక్కడ దాకా కూడా వచ్చి ప్రతి పంట పొలాలను పరిశీలించిపోయాడు. ఇప్పటిది కూడా చలనం లేదు ప్రభుత్వానికి. పోయినసారి ఇట్నే అయిపోయింది. నేనేమంటున్నా అంటే మీకు పరిపాలన చేత కాకపోతే క్రాఫాలు వేయండి. అంటే వానాకాలం వరకే మీకు అంటే వర్షాధార పంటలు వేసుకోవాలనుకుంటే రేపు వర్షాధార పంటలో పత్తి వేసుకుంటారు, లేకపోతే ఈ పొలాలు ఎండబెట్టుకుంటారు. కానీ క్రాఫ్ హాలిడే ఇచ్చేస్తే పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ఇచ్చేసినట్టు క్రాఫ్ హాలిడే ఇచ్చేస్తే రైతులు ఇంకా పని చూసుకుంటారు. కానీ మీరు పంట పెట్టుకొని లాస్ట్కి వచ్చే కాలం నీళ్ళు అయిపోతే రైతులు అప్పు అయితే ఎవరికాడి అడుక్కోరు. 30 లక్షల రూపాయల భూమి కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా 5 లక్షల రూపాయలు అప్పు అయితే ఆత్మహత్య చేసుకోరు. ఆత్మగానే ఉన్నారు రైతులు. వీళ్ళ కాడ ఆర్చేసి ఆపుకోవాల్సిన అవసరం. కేసీఆర్ అనే వ్యక్తి రైతును రాజు చేసిండు. రైతు ఏ భూమి అయినా 3 లక్షలు ఉంది, 30 లక్షలు అయింది, 30 లక్షలు ఉంది, ₹1,00,000 అయింది. నాకు ₹1,00,000 ఉందని చెప్పుకునేటోళ్ళు ఎలా మొత్తం పడిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రియల్ ఎస్టేట్ లెక్క ఆలోచిస్తుంది. ఇది రియల్ ఎస్టేట్ వ్యవహారం కాదు, బ్లాక్ మార్కెటింగ్ కాదు. నీ లెక్క 20 సంవత్సరాలలో ముఖ్యమంత్రి ఎలా అని రైతు ఎప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి కావాలంటే ఉన్న భూములని అమ్ముకునేటాడు. అట్లాంటి ఆలోచన ఉండదు. ఉన్న భూమిని పంట పండించుకోవాలి ఉంటుంది. కాబట్టి క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం కట్టిరి. లేకపోతే మీకు చేత కాకపోతే ఇంకో ఆలోచన చేయరు. చివరిగా అంటే ఇప్పుడు ఈ సమస్య పైన సూర్యాపేటకు సంబంధించింది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయి. సో ఇంకో జిల్లాల మీద ఇక్కడ ప్రభావం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఈ పైన కార్యాచరణ ఎట్లుండబోతుంది రైతులు ఈ జిల్లాకు సంబంధించి? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా నుంచి ఒక దిశానిర్దేశం చేయబోతున్నాం. మేము కూడా రైతులందరితో సంఘటితం అవుతున్నాం, మాట్లాడబోతున్నాం. ఎందుకంటే మనం కూడా రైతు ఉద్యమాలు నిర్మించాలి. ఇప్పుడు ఎంఎస్పీ మద్దతు ధర కోసం పంజాబ్ హర్యానా బోర్డర్లో ఢిల్లీలో రైతులు ఎట్లా ఉద్యమాలు చేస్తున్నారో మన నీళ్లు కావాలి, మాకు కావాలి. ఎక్కడో కాళేశ్వరం ప్రాజెక్టు ముఖం కూడా కానరాదు. కానీ 400 కిలోమీటర్ల నుంచి కాళేశ్వరం ఇక్కడ దాకా వచ్చి మా కాలుగడింది కేసీఆర్ గారు. కోపం ఉండొచ్చు మా మీద, మీకు ఇబ్బంది ఉండొచ్చు, జగదీశ్వర్ రెడ్డి గెలిచినని మీకు భయం ఉండొచ్చు. కానీ మా బాధ్యత గల మా బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి మాకు అన్ని చెప్పుకుంటామని జగదీశ్వర్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చారు. దయచేసి దండం పెడుతుందని ఆయన కూడా అన్నారు. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇక్కడి నుంచి సూర్యాపేట మొదలు పెట్టుకుంటే దీని తర్వాత జనగాం వస్తుంది, తర్వాత పాలకుర్తి, వరంగల్, తర్వాత కరీంనగర్ దాకా ఇదే పరిస్థితి ఉంది. ఇది గ్రావిటీ ఏరియా, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కింద కాళేశ్వరం జలాలు బారే ఏరియా మొత్తం కూడా ఇట్లే ఉంది. కాబట్టి రేపు మాకు వచ్చిన దుస్థితే మీకు కూడా వస్తుంది. కాబట్టి మీరు అందరూ కలిసి అందరం సంఘటితం అయితేనే దీన్ని ఒక రైతు ఉద్యమం ఏర్పాటు అయితేనే రాష్ట్రంలో ఉన్న రైతులకు ఇబ్బంది లేకుండా అవుతుందని కోరుకుంటూ మీ అందరూ కూడా ఆ రకంగా ఆలోచించాలని కోరుకుంటూ మీ సురేష్ యాదవ్. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు సురేష్ యాదవ్ ఒక్కటి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, సూర్యాపేటలో స్టార్ట్ అయింది రైతాంగ ఉద్యమం. అంటే నీళ్ళ కోసం ఎప్పుడైతే ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉండేది. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి కావాలనే కక్షపూరితంగా రైతులపైన, అంటే ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన రియల్ ఎస్టేట్ చేద్దామని పంటలు ఎండిపోతే రైతులందరూ వలసపోతారు. ఎంతకో కొంతకు పంట పొలాలు అమ్మాలని చూస్తున్నాడు, కానీ ఇక్కడ అమ్మేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించే ఇదంతా పన్నాగం చేస్తున్నాడు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ఆనకట్టలు ఉన్నాయి, ప్రధాన డ్యాములు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చెప్పుకొచ్చిన ముందు నాగార్జున సాగర్ ఇక్కడనే ఉంటుంది, తెలంగాణకు సంబంధించి సింగూరు ఉంటుంది, జూరాల ప్రాజెక్టు ఉంటుంది, కాళేశ్వరం ఉంటుంది, ఎస్ఆర్పిఎస్ ఉంటుంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇక్కడనే ఉంటుంది. ఇవన్నీ ప్రధానంగా ఇన్ని డ్యాములు ఉన్నా కానీ ఇక్కడ రైతులను ఎందుకు హరిగోస పెడుతున్నాడు? ఈ బెల్ట్కు బెల్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ సూర్యాపేట నుంచి మొదలుకుంటే కరీంనగర్, వరంగల్ ఇవన్నీ కూడా ఇదే పరిస్థితి వస్తుంది. అంటే ఈ పరిస్థితి రావద్దు అంటే మనము రైతుల ముప్పెనాయి లేవాలి, ప్రభుత్వానిపై తిరగపడాలి. ఇప్పుడు రేపో మాపో మేము కార్యాచరణ చేయబోతున్నాము. అంటే రైతాంగాన్ని కలుపుకొని ఇక్కడ సూర్యాపేట జిల్లా నుంచే స్టార్ట్ చేయబోతున్నామని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పిండు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మాకు సహకరించాలి, ఈ రైతాంగాన్ని మేము ఏదైతే ఇక్కడ ఎత్తుకుంటున్నామో దానికి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి ఆయన ప్రజలందరినీ రైతులందరినీ కోరడం అనేది జరిగింది. మళ్ళీ ఏ విధంగా కేసీఆర్ పాలన ఏ విధంగా అయితే ప్రజలకు ఇవ్వని అంటే హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఏదైతే
పెట్టని హామీ ఏదైతే ఇచ్చిండో అది కూడా నెరవేర్చిండు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని ఈ ప్రభుత్వంలో మనం ఉద్యమం చేపట్టవలసిన అవసరం, ముఖ్యంగా రైతులను నాశనం చేసే ప్రభుత్వం ఇది. రైతులకు ఏ విధంగా మేలు చేయని ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు. ఈ సర్కారు నమ్మి ఓటేసినందుకు ఎంతో మోసపోయినాము. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. అందులో మన సత్యేందో చూపెట్టాలి, రైతులంటే ఏందో చూపెట్టాలని చెప్పేసి ఆయన కోరుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకోవాలని చెప్పేసి ఆయన హెచ్చరించడం అనేది జరిగింది. రైతులతో పెట్టుకున్న రైతు ఏడుస్తే దేశం ఏడ్చినట్లే, ఎద్దేడిస్తే రైతు బాగుపడని ఒక సూత్రం ఉన్నట్లే ఇక్కడ ఈ సూర్యాపేట నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రైతులు చేసే ఉద్యమానికి అందరూ సహకరించాలని చెప్పేసి ఆయన కోరుకోవడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.